தாயே கொடுவாள் காளி கடுந்தவ சூலி 6 பொண்ணு குறைகளை அடுக்கிச் சொன்னனே அம்மா, அன்பு அடம் பிடிக்கிறியா அம்மா? நான் சொன்ன குறைகளுக்கு நீ பிடிச்ச சூலம் போதும் அம்மா. இந்த புதுமை பொண்ணுக்கு இவ கண்ட புதிய கனவுக்கு அசுரனா நின்ன இவ அப்பன் குணத்தை அரக்கன் அழிச்ச 1000 கண்ணுடையா அரைக்கண் திறந்து அழிக்க மாட்டாயா? శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. మాతా ప్రత్యంగరీదేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇరవై 27వ తారీఖు రోజు అమావాస్య, ఏప్రిల్ 27వ తారీఖు. కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో 1224 పూజా విధానాల్లో గత సంవత్సరము 2024 ఉగాది నుండి 2025 ఉగాది వరకు మనము ప్రత్యంగరాదేవి మాత ఆరాధన విధానాల్లో ప్రతి అమావాస్యకు సామూహికంగా 12 పూజలు 12 హోమాలు నిర్వహించుకున్నాము 12 అమావాస్యలకు. ఈ సంవత్సరము ఉగాది పర్వదినం పూర్తయిన తర్వాత మనకొచ్చేటటువంటి చైత్రమాస అమావాస్య పర్వదినం రోజున మన కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో శ్రీచక్ర ఆరాధన కార్యక్రమం ప్రారంభమైన ఉగాది రోజు నుండి రేపు అమావాస్య వరకు 27వ తారీఖు అమావాస్య వరకు నెల రోజుల పాటు శ్రీచక్ర ఆరాధనలో పాల్గొన్నటువంటి గోత్రనామాలతో ఉన్నటువంటి వారి యొక్క పేర్ల పైన ఉదయం పూట హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది ఉదయాన్నే సూర్యోదయం సమయంలో. తదుపరి రాజరాజేశ్వరి దేవి మాత అనుసంధానముగా కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో ఉద్యోగము కోసము మా దగ్గరికి ఎవరైనా వస్తే ఉద్యోగం కోసం అనే విషయానికి సంబంధించిన విధానానికి తెలియచేసినప్పుడు మేము ఎక్కువగా రాజరాజేశ్వరి దేవి అనుసంధానములో కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానమైనటువంటి పూజా విధానం ఉంటుంది. అది నిర్వహించి వారికి ఉద్యోగాన్ని అందించేటటువంటి విధానము కొనసాగించేటటువంటి విధానము ఉంటుంది. అటువంటి హోమము రేపు 27వ తారీఖు రోజున నిర్వహించడం జరుగుతుంది. ప్రయోగ విధానముతో కూడి ఉన్నటువంటి పూజాది హోమ విధానము కాబట్టి మీ మనస్సంకల్పం ఏదైతే ఉద్యోగము కోసము, తదుపరి ఉద్యోగం వచ్చిన తర్వాత జీవిత విధానం ఏదైతే ఉందో ఆ జీవిత విధానము సంకల్పము బలమైన దృఢమైనటువంటి విధానముతో ఉంటే వచ్చి హోమంలో పాల్గొనండి. మీకు ప్రత్యంగరాదేవి మాత అనుగ్రతని పరిపూర్ణంగా పొందవచ్చు. పూర్తి వీడియో మీకు ఈ వీడియో తర్వాత అందించడం జరుగుతుంది. ఆ వీడియోను చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ హోమాల్లో ఎలా పాల్గొనాలి, పాల్గొన్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు, వారి యొక్క ప్రయోగ విధానం ఎలా ఛేదించడం జరుగుతుంది అనేటటువంటిది ఈ వీడియోకి సంబంధించి ఇంకొక వీడియో ఉంటుంది. ఖచ్చితంగా 24 నిమిషాలు 22 నిమిషాల వరకు ఉంటుంది. ఆ వీడియో మొత్తం మీరు చూశారు అనంటే ప్రత్యంగరీదేవి ఆరాధనల్లో పాల్గొంటే ఏ విధంగా పాల్గొనాలనేటటువంటిది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి మీకు సమయం దొరికితే. మీకు సమయం దొరకలేదు అనంటే ఈ చిన్న వీడియోలో మీరు అర్థం చేసుకోవాల్సింది అయితే ఒకటి, 27వ తారీఖు రోజు చేసేటటువంటి హోమము ఉద్యోగానికి సంబంధించినటువంటిది. తను ఎంచుకున్నటువంటి వృత్తి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కూడా దిగ్విజయంగా మీరు జీవితకాలం ముందుకు తీసుకువెళ్ళేటటువంటి యోగం పొందవచ్చు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని హోమంలో పాల్గొనేటటువంటి వారు మీ వివరాలు తెలియచేసుకోండి. శ్రీమాత్రే నమః.